ఏం తెచ్చినావురా? అన్నా వాడన్నా. అవునరా, ఈ టైంలో నువ్వు అసలు బయటకే రావు. అలాంటిది 12 తర్వాత కాల్ చేసినావు. ఏంది మ్యాటర్? అన్నా అది అది అదే అన్నా, ఇంట్లో ఎవరు లేరన్నా. వెళ్తూ వెళ్తూ ఎవరిని తీసుకెళ్దామని. ఎవరైనా అంటే కొంపతీసి లంజనా? అదే. ఏ చల్ నీ అయ్యా, ఎట్లా కనిపిస్తున్నా బే? అన్నా ప్లీజ్ అన్నా, ఎప్పుడు అడగలేదుగా అన్నా. మళ్ళీ ఇలాంటి టైం ఎప్పుడు రాదన్నా, అర్థం చేసుకో అన్నా. మళ్ళీ ఎప్పుడు అడగానన్నా, అమ్మ తోడన్నా. ఇప్పుడు ఆల్రెడీ దొరుకుతారా నీకు? ఏక్సే కూరలు ఉంటారన్నా. మొన్న నేను రాజుగాడు వస్తుంటే చూసినామన్నా. అన్నా వెళ్ళి మాట్లాడు. రేయ్, అట్లా చూడకన్నా, నేనే మాట్లాడతా. ఏవండి, మలక్పేట ఎట్లా వెళ్ళాలి? హే బాబు, ఇట్రా. ఎంతమంది? ఇద్దరం. ఇద్దరికి కలిపి 10,000 ఇవ్వండి. ఒక బియర్, ఒక బిర్యానీ పొట్లం. తెల్లారి 5కల్లా ఇక్కడే దింపాలి. కాండమ్ ప్యాకెట్లు కూడా మీవే. డీలోకే అంటే అడ్రస్ చెప్పు, ఆటోలో వస్తా. 10,000 అడుగుతుందన్నా, నా దగ్గర 5,000 ఉన్నాయన్నా. అది కొత్త పోరలు అనుకుంటుంది, జరుండు. ఏంటి మావుని 10,000 అడిగినావంట? నీ సూరత్ కంతుందా లంజముండా? మరి ఎంత ఇస్తావు? 6,000 ఇస్తా. అచ్చా, అయితే ఒక పని చేయి. 6,000 నేనే నీకు ఇస్తా. నీ పెండ్లాన్నో చెల్లినో తీసుకొచ్చి మాతో నిల్చోపెట్టు. ఏం కుసబే? వద్దన్నా రా అన్నా. సారీ అండి, ఇప్పుడు 5,000 ఉన్నాయి. ఇంటికి పోగానే మిగతా 5,000 ఇస్తా. ముందే చెప్తున్నా, డబ్బులు ఇచ్చాకే చీరిప్పేది. సరే అండి. లైట్ ఉంచాలా తీయాలా? అరే ఏమన్నా, ఇంతసేపు పోతావన్నా? ఎలిబే. ఏమున్నావన్నా? లైట్ ఉంచాలా ఆఫ్ చేయాలా? ఏవండి, మీరు విప్పకండి. ఏ నువ్వు తీస్తావా? లేదు, మీకు విషయం చెప్తా, మీరు నవ్వకండి. అవునా, చెప్పు, నవ్వనులే. నేను మిమ్మల్ని సెక్స్ చేయడానికి విలువలేదండి. మరి? అంటే నేను ఒక ఆర్టికల్ రైటర్నండి. సో ప్రాస్టిట్యూట్స్పై ఒక ఆర్టికల్ రాస్తున్నాను. మీరు దానికి హెల్ప్ చేయాలండి. నేనేం చేయాలి? మీ స్టోరీ చెప్పాలి. ఎక్కడ పుట్టావు, ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చావు, అవన్నీ. నువ్వెక్కడ దొరికినావురా బాబు, చేస్తే పని కాని. నేను అవన్నీ చెప్పా. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి. దీనివల్ల నాకు ఒక్కరికే కాదు, మీలాంటి ప్రాస్టిట్యూట్లందరికీ చాలా ఉపయోగపడుతుంది. కావాలంటే ఇంకో 2,000 ఇస్తా అండి. డబ్బులేమొద్దు. చిన్నప్పటి నుంచి అందరినీ సుఖపెట్టడం తప్ప ఒక్కరికి సహాయం చేసింది లేదు. నా వల్ల 10 మందికి ఉపయోగం ఉందంటే తప్పకుండా చెప్తాను.
సరిగ్గా 2014. మాదొక చిన్న పల్లెటూరు. నాదొక చిన్న ప్రపంచం. దాంట్లో నాకు ఇష్టమైన వ్యక్తి మా నాన్న ఒక్కడే. ఎప్పుడూ చుట్టూ ఆడుకోవడానికి 4 ఫ్రెండ్స్, ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి ఊరి చివర శివుని గుడి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నేను 10th క్లాస్. ఒసే శీలవతి, మీ అమ్మ పిలుస్తుంది. జీవితంలో అమ్మకి ఎవరూ భయపడరు, సవితి తల్లికి తప్ప. నాకేడ దొరికావరా నువ్వు దొంగ సచ్చినోడా? నీ కూతురేమో ఊరి మీద పడి తిరుగుతుంది, ఒక్కదాన్ని కష్టపడాలి. నువ్వు నీ కూతురు తిని దున్నపోతల్లాగా ఊరి మీద పడి తిరగండి. అదిగో వచ్చింది నీ ముద్దుల తల్లి. ఏమే అయిపోయి ఆ స్కూల్లో పాఠాలు, గుడి అనక రాసలేలలో అయిపోయినాయో? అయిపోయినాయో ముద్రష్టపదానా కట్ట. అమ్మ తిట్టడం, నాన్న ఓదార్చడం నా చిన్నతనం నుంచే అలవాటుగా మార్చుకున్నాను. రాజన్న, కొంచెం 1000 రూపాయలు ఎక్కువ ఉంటే ఇయ్యన్నా, మా ఆయనకు ఒంట్లో బాగాలేదు. చూడు పద్మ, నేను కూడా నీలా కష్టపడేవాడినే. నాకు 1 రూపాయి రావాలన్నా ఊరికే రావు. ఒక పని చెయ్యి, నీకు కూతురు ఉంది కదా, దాన్ని మన షాపులో పనికి పెట్టు. మీ ఇంట్లో పప్పుగా ఉప్పుగా అయినా డబ్బులు వస్తాయి కదా. సరే రాజన్న. ఇప్పటి నుంచి చదువు లేదు, సంజి లేదు, మూసుకొని నాతో పనికిరా. అలా తప్పనిసరిగా పనిలో చేరిపోయాను. మా ఇంటికి వచ్చే దారిలోనే మా స్కూల్. శీలవతి, స్టాండప్. నువ్వేం కావాలనుకుంటున్నావమ్మా? డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్. సరే కూర్చో. గుర్తు చేసుకొని కుమిలిపోవడం తప్ప నాకేమీ తెలిసేది కాదు. నాకు ఒంట్లో బాగాలేదు, నేను రావట్లేదు పనిలోకి, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. సరే. ఏమ్మా ఒకదాని వచ్చావు, మీ అమ్మ రాలేదా? రాలేదు బాబాయ్. శీలవతి, ఒకసారి ఇటురా. తను నీ సైజే ఉంటుంది కదా, తన కొలతలు ఎక్కడో కనబడట్లేదు. ఒకసారి చేతులు పైకి లేపు. కొంచెం దగ్గరికి రా. కొంచెం వెనక్కి తిరుగు. జడ ముందుకు వేసుకోవాలమ్మా. శీలవతి, ఏమైంది?
ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఏడుస్తూ వెళ్ళి అమ్మకి చెప్పాను. ఏం మాట్లాడుతున్నావే? రాజన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నువ్వు రాజన్ గురించి అబద్ధాలు చెప్పుకు. నువ్వే పనిలోకి వెళ్లాల్సి వస్తుందని దొంగ నాటకాలు ఆడుతున్నావు, దొంగ మొహందానా. అప్పుడే చనిపోదాం అనుకున్నాను. నాన్నని ఆ పరిస్థితిలో చూసి ఏం చేయలేకపోయాను. మళ్ళీ కొన్ని రోజులకి అలాంటి పరిస్థితి వచ్చింది. ఈసారి వాడేం చేసినా నేనేం చేయలేదు. ఎందుకంటే మా నాన్న ఆపరేషన్కి 50,000 ఇస్తా అన్నాడు. తప్పు అని తెలిసినా మా నాన్నని బ్రతికించుకోవడం ముఖ్యమనిపించింది. అలా షాప్లో ఎవ్వరూ లేని ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టేవాడు. తనిచ్చిన డబ్బు మా అమ్మకిచ్చినప్పుడల్లా నన్ను ప్రేమగా చూసుకునేది. జీవితంలో మొట్టమొదటిసారి అర్థమైంది ఒక ఆడది తన శరీరంతో కూడా డబ్బు సంపాదించగలదని. నీళ్ళలో వలకి చిక్కిన చేపలాగా కదలని మెదలని జీవితంలా మారిపోయింది. ఒకరోజు రాత్రి షాప్కి బాగా తాగేసొచ్చాడు. శీలవతి, ఎంత ముద్దుగా ఉన్నావే. రోజు రోజుకి ఎంత అందంగా తయారైపోతున్నావేటే. మాట్లాడే, నాతో మాట్లాడే శీలవతే. అనుకోకుండా ఆ రోజు ఒక ఘోరమైన సంఘటన జరిగింది. తనతో పాటు మరో 2 కూడా నాపై చేయి వేయబోయారు. పక్కనే ఉన్న చెంబుతో ఒకడి తల పగలు కొట్టాను. అలా వాళ్ళు నా వెంట పడుతుంటే ఎక్కడ దాక్కోవాలో తెలియక ఒక బస్సులో దాక్కున్నాను. తెల్లారి లేచి చూస్తే చుట్టూ వేల కొద్ది జనాలు. ఎటొచ్చానో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. ఎండకు ఎండాను, వానకు తడిచాను, చలికి నలిగిపోయాను. వెలుతురులో ఉన్నప్పుడు జీవితంపై చివరి అంచుల్లోనైనా చిన్న ఆశ మిగులుండేది. చీకటి పడ్డాక కమ్ముకున్న ఆకాశాన్ని చూసినా, ప్రశాంతంగా నడిచే మనుషుల్ని చూసినా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాన్ని. బ్రతకాలనే ఆశ చచ్చిపోయి నాలో మొదలైన భయాన్ని నేను వేసుకున్న బట్టకి, చుట్టుకున్న గుడ్డకి తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. తోడుగా అమ్మలేక, నీడగా నానలేక, తోడపుట్టిన వాళ్ళు అండగా లేక ప్రయాణిస్తున్న జీవితం నాది. ఎవరు మీరు? వదలండి. ముగిసిపోతున్న నా యథార్థ కాలానికి చిన్న వెలుతురిలా నా జీవితంలోకి రమావతి అక్క ఎంటర్ అయింది.
ఏ దారి లేని నాకు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, ప్రేమగా చూసుకునే ఒక కుటుంబాన్ని ఇచ్చింది. ఏ తప్పైతే జరిగి నేను మా ఊరికి దూరం అయ్యానో అదే తప్పు నా జీవితానికి ఆధారంగా మారిపోయింది. పుట్టగానే ఏ ఆడది అనుకోదు తనొక ప్రాస్టిట్యూట్లా మారుతుంది అని. కేవలం పరిస్థితులు మాత్రమే ఇక్కడికి తెచ్చి కూర్చోపెడతాయి. పెళ్లి చేసుకున్న ఆడది ఒక్కరితో చేస్తేనే తట్టుకోలేదు, కానీ మేం మాత్రం ముగ్గురిని, నలుగురిని ఒకేసారి సుఖపెట్టాలి. ఇది శిథిలమైన శీలవతి జీవిత కథ. అన్నా దింపేసి అన్నా. ఒక్క నిమిషం. ఇందాక అలా మాట్లాడినందుకు సారీ అండి. మీ సంఘటనలన్నీ విన్నాక నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రోడ్డు మీద కనిపించగానే తక్కువ చూపు చూసి తప్పుగా మాట్లాడాను. రెస్పెక్ట్ టు మెన్ అని అందరు అంటారు, కానీ ఆ ఉమెన్ అనే పదంలో మీరున్నారనేది మాత్రం అందరు మర్చిపోతారు. ముందున్న మనిషిని బట్టి వాల్యూ ఇస్తాం, కానీ తన గతం ఏంటో తెలియక ఏదేదో మాట్లాడేస్తాం. ఈరోజు అందరితో పాటు నేను కూడా తప్పు చేశాను. వీలైతే క్షమించండి. You didn't born as a prostitute, but you become by the demands of situation.